విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, దర్శక చక్రవర్తి ఆదుర్తి కలయికలో రూపొందిన మొట్టమొదటి చిత్రం డిబిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై డిబి నారాయణ గారు నిర్మించిన దాగుడు మూర్తులు. ముళ్లపూడి వెంకటరమణ గారు కథా మాటలు అందించిన మొట్టమొదటి చిత్రం కూడా ఇదే. మిస్టర్ డీడ్స్ గో టు టౌన్ అన్న ఆంగ్ల చిత్రంలోని ఒక ప్రధాన పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ముళ్లపూడి వారు అల్లిన ఈ కథను తీసుకొని తన ప్రతిభావంతమైనటువంటి దర్శక బలంతో విజయవంతమైన చిత్రంగా మలిచారు దర్శకులు ఆదుర్తి గారు. స్వరబ్రహ్మ మహదేవన్ గారు అందించిన సంగీతం, దాశరథి ఆత్రేయ గారు సమకూర్చిన సాహిత్యం ఈ చిత్రం విజయవంతం కావడానికి ఎంతో దోహదపడింది. నాయికా నాయకులు సుబ్బులు, సుందరయ్యలపై చిత్రీకరించిన ఆత్రేయ గారి ఈ ముద్దుల పాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే పాట చివర్లో వినిపించిన నువ్వు నేను ముద్దుకు ముద్దు అన్న వాక్యంలో ముద్దుకు ముద్దు అన్న పదాలు సెన్సార్ బారికి గురవ్వటం విశేషం. ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటని మనకు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము మనో గారిని అండ్ సాహితీని. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు, నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు, పొగడి పొగడి బొలిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు, పొగడి పొగడి బొలిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. చక్క చక్కలాడే పిరుదులు దాటే జడను చూస్తే చెలాకి ముద్దు, చక్క చక్కలాడే పిరుదులు దాటే జడను చూస్తే చెలాకి ముద్దు. కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు, కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. పచ్చని చేలే కంటికి ముద్దు, నెచ్చలి నవ్వు చంటకు ముద్దు, పచ్చని చేలే కంటికి ముద్దు, నెచ్చలి నవ్వు చంటకు ముద్దు, చెట్టు చేమ జగతికి ముద్దు, నువ్వు నేను. చెట్టు చేమ జగతికి ముద్దు, నువ్వు నేను. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు. తెలుగు సాంఘిక చిత్రాలలో కథానాయకుడు ద్విపాత్రాభినయం చేసినటువంటి మొట్టమొదటి చిత్రం అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు.
ఈ చిత్రంలో అక్కినేని ద్విపాత్రాభినయంతో పాటు మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయండోయ్. డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు గారు తొలిసారిగా మాటలు రాసిన చిత్రం ఇద్దరు మిత్రులు. ఆచార్య ఆత్రేయ గారి మాటలు గాని పాటలు గాని లేని మొట్టమొదటి చిత్రం ఇద్దరు మిత్రులు. అన్నపూర్ణ సంస్థలో మొట్టమొదటిసారి మహానటి సావిత్రి భాగస్వామ్యం లేని చిత్రం ఇద్దరు మిత్రులు. ప్రముఖ తెలంగాణ కవి దాశరథి కృష్ణాచార్యులు గారు పాటలు రాసినటువంటి మొట్టమొదటి చిత్రం ఇద్దరు మిత్రులు. అన్నపూర్ణ సంస్థకు ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అందించిన మొట్టమొదటి చిత్రం ఇద్దరు మిత్రులు. అన్నపూర్ణ వారి చిత్రాలలో వీణ పాటకు నాంది పలికిన మొట్టమొదటి చిత్రం ఇద్దరు మిత్రులు. గానకోకిల సుశీలమ్మ గారు వీణుల విందుగా పాడిన శ్రీశ్రీ వారి వీణ పాటను, ఆ పాటకు ఘంటసాల మాస్టర్ గారు ఇచ్చినటువంటి ముక్తాయింపుని ఇప్పుడు విందామా? కల్పన మరియు ధనంజయుల యుగళంలో. सुधा गीतिका